హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నాకు ఈరోజు వీడియోలో ఏంటంటే బీడ్ వర్క్ ఏం కాదండి, చూస్తున్నారు కదా మీరు. అది బీచ్, విశాఖలో బీచ్ పక్కనే అయోధ్య టెంపుల్ ఉందండి కదా. టెంపుల్ సెట్ అయితే వేశారు. ఈరోజు మేము ఆ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. అదే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, బీచ్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. నేను లాస్ట్లో మళ్ళీ టెంపుల్ అయిపోయిన తర్వాత బీచ్లో పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు ఏంటని చూపిస్తున్నాను. చూడండి, అంటే బీచ్ ఒకవైపు ఉంటే ఇటువైపు అనమాట సైడ్నే వేసారు సెట్. జనం అయితే అస్సలు ఖాళీ లేదు. ఇంకా సండే అయితే చెప్పనవసరం లేదు. కొంచెం దూరం నేను క్యూలో ఉండేటప్పుడే వీడియో తీసానండి. చూడండి, బాగుంది కదా. ఇప్పటి వరకు అయితే అయోధ్య వెళ్ళి చూడలేని వాళ్ళు ఎలా ఉందంటే వీడియోస్లో అలానే చూసుంటారు కదా, అలానే ఈ వీడియో కూడా. మార్నింగ్ అయితే అంత కరెక్ట్గా ఉండదనే దీంతో మేము నైట్ అయితే విజిట్ చేయడం జరిగింది. టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుంది. అంటే టెంపుల్ కాదు, టెంపుల్ సెట్ మాత్రమే. చూడటానికి చాలా బాగుంది. అక్కడ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అనుకునే దాన్ని బట్టి బాగుంది చాలా అని అయితే చెప్పారు. చూడండి, ఇదైతే ఎంట్రన్స్. దీనికి ఎక్కువగా అమౌంట్ అయితే ఏం లేదండి, 50 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు అంతే. మనం 50 రూపీస్ పే చేసి టికెట్ అయితే తీసుకొని క్యూలో అయితే రావాల్సి ఉంటుంది. జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు. నాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, ఓకే. అలానే ఇలాంటి మన ఛానల్లో అయితే ఇలా టెంపుల్వి ఇవేమీ అయితే ఉండవు. డైలీ వ్లాగ్స్ అయితే అసలు ఉండవండి. అప్పుడప్పుడు ఇలా ఏమైనా సరే కొత్త ప్లేసులకి అలా వెళ్ళేటప్పుడు అయితే నేను కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మిగిలిన టైం అంతా బీడ్ వర్క్ అయితే చూపిస్తానండి. చూడండి, వర్క్ ఎలా ఉంది ఏంటి అనే దానికోసం మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఈ టెంపుల్ సెట్ మొత్తం ఇలానే ఉందండి. చాలా బాగుంది చూడటానికి, పీస్ఫుల్గా. లోపలైతే కెమెరా అయితే అలౌ లేదని చాలా చెప్తూనే ఉన్నారు. కాకపోతే మీకోసం అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను. చాలామంది కూడా తీస్తున్నారు అనుకోండి. లోపల రాముని విగ్రహం అయితే ఎక్కువ అంటే చాలా టైం అయితే చూపించడం ఉండదు. జస్ట్ ఇలా పాస్ అయ్యేటట్లుగానే చూపించానండి. మీరు ఆ వీడియోలో రాముని విగ్రహం అలా వచ్చేటప్పుడు పాజ్ చేసి అయితే చూస్తే సరిపోద్ది. చాలా బాగుంది. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మీకోసం నేను బయట కూడా వీడియో తీసానండి. చూడండి, వర్క్ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది కదా. రియల్ టెంపుల్కి దగ్గరగానే ఉందని ఆల్రెడీ చూసి వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు. చూడండి, రాముని విగ్రహం లోపలైతే అసలు అలో చేయలేదు. అందుకని జస్ట్ ఒకసారి అలా తీసి వెంటనే నేనైతే ఆఫ్ చేశాను. బయటకు వచ్చిన తర్వాత చూడండి, మనం ఇలా ఇటువైపు నుంచి అయితే ఇన్ కదండి, ఇటువైపు నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత నేను అయితే బయట నుంచి అయితే కొంచెం టెంపుల్ని అయితే కవర్ చేశాను మీకోసం. మీకైతే నచ్చినట్లుగా అయితే లైక్ అయితే చేయండి తప్పకుండా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకే. చూడండి, ఇది బయట నుంచి టెంపుల్, ఓకే. చూసారు కదా, ఇదంతా క్లౌడ్. రాముని విగ్రహం బయట పెట్టారు స్టార్టింగ్లో. ఇదంతా అయిన తర్వాత నుంచి ఇప్పుడు బయట టెంపుల్ బయట నుంచి చూడండి, ఇది దూరం నుంచి అవుట్లుక్ అయితే చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. చూడటానికి అయితే పీస్ఫుల్గా ఉందండి, బాగుంది చాలా, ఓకే. దగ్గరగా చూపిస్తున్నాను నేను మీకు. చూడండి, అలా బీచ్ పక్కనే కదా, బీచ్ పక్కనే అవడం వల్ల చల్లని గాలితో మనసు అయితే ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. బీచ్ పక్కనే ఉందండి. మీకు అయోధ్య రామ మందిరం చూసినట్లుగా అయిపోద్ది. అంటే మందిరం అంటే అయోధ్య వెళ్ళినట్లు అవుద్దని నేను చెప్పట్లేదు, సెట్ కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. తర్వాత బీచ్తో పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు, బీచ్లో అయిపోద్ది. ఇంకొక విషయం ఏంటంటే బీచ్లో మీకు లాస్ట్లో బీచ్లో అయితే నేహా స్వరూప్కి ఒకటి దొరికింది. అదేంటి అనేది మీరు లాస్ట్లో చూడండి, మీరైతే ఫుల్గా నవ్వుకుంటారు. నేనైతే లాస్ట్లో మీకు రివీల్ చేస్తాను, ఓకే. చూడండి, ఇది మందిర్ మొత్తం అంతా ఆల్మోస్ట్ అదే దగ్గరగా తీసాను. ఎందుకంటే అది వర్క్ ఎలా ఉంది ఏంటి ఫినిషింగ్ అంతా మీకు కనిపిస్తుంది కదా, బాగుంటుందని. మీరు ఒకవేళ విశాఖ లోకల్ వాళ్ళు అయినట్లుగా అయితే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అలా కాదు అనుకుంటే నా ఛానల్లో చూసిన వాళ్ళు అయితే ఇలానే చూడండి, ఓకే. లైక్ అయితే చేయండి తప్పకుండా, మర్చిపోవద్దు, ఓకే. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి, ఓకేనా. చూసారు కదా, ఇది దగ్గరగా మొత్తం అన్ని స్తంభాలు అంతా ఇలానే ఉన్నాయండి. చాలా బాగుంది.
చాలా బాగుందని అంటే ఎందుకు వచ్చాంలే అన్నట్లుగా ఏముండదు. చూడండి మొత్తం ఈ డిజైన్ చూస్తున్నారు కదా. గుడి అయితే అయిపోయింది. ఇప్పుడు పక్కనే ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇంక బీచ్కి అయితే వచ్చాం. నైట్ కదా, నైట్ 8:30, 9 ఆ టైంలో అండి. ఇది చూస్తున్నారు కదా మూను, చాలా బాగుంది. ఇంక నేహ, స్వరూప్ ఆటలు మొదలు పెట్టారు. ఇంకా ఆపటం అంటే కష్టం. స్టార్ట్ అయింది కదా. మేమైతే 10:30 వరకు అయితే ఉన్నామండి బీచ్లో లాస్ట్గా. ఇంకా ఆడుకోవటం. పిల్లలకి బీచ్ కనిపిస్తే ఇంక ఇంటికి రండి అని చెప్పినా ఎవరు వినే పరిస్థితుల్లో అయితే ఉండరు కదా. అలా మూన్ అయితే చాలా ప్లెజెంట్గా బాగా కనిపిస్తుంది. చూడండి ఇటువైపు నుంచి మీకు మందిర్ వెనక్కి చూస్తారు కదా, ఎందుకంటే దగ్గరనే అని చెప్పాను కదా, అందుకని బీచ్ దగ్గర నుంచి కూడా ఒకసారి నేను బ్యాక్ సైడ్ నుంచి అలా చూపించాను అనమాట. చూసారు కదా. అలా బీచ్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి. మీరు బీచ్ ఇష్టం అని కామెంట్ చేస్తే నేను బీచ్ వీడియోలు చాలా చేస్తాను. విశాఖలో అయితే అంటే ఆర్కే బీచ్ అనే కాదు, చాలా ఉంటాయి, అన్నీ బాగుంటాయండి చూడటానికి. అలానే భీముల బీచ్ అయితే ఇంకా బాగుంటుంది, నాకైతే నచ్చుద్దండి. ఓకే, ఇంకా ఇసుకతో ఆటలు మొదలు పెట్టారు. సర్లే ఇంకెందుకు ఇలా ఆటలు అయితే అంత తొందరగా అవ్వని నేను హ్యాపీగా రిలాక్స్ అయ్యానండి పక్కకి వెళ్ళి. అలా రిలాక్స్ అవుతున్న టైంలో చూస్తున్నారు కదా మూన్ అయితే చాలా బాగున్నట్లు అనిపించి నేను మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియో తీసాను. అంటే ఏమైందంటే మేఘాలు వస్తూ పోతూ ఉన్నాయన్నమాట, దానివల్ల చూడండి. లాస్ట్ టైం బీచ్కి వెళ్ళేటప్పుడు ఏమైందంటే సముద్రం చాలా ముందుగా, అంటే రోడ్డుకి చాలా తక్కువ దూరం వరకు అయితే వాటర్ అయితే బాగా వచ్చిందండి. ఇదిగోండి మీకు చెప్పాను కదా లాస్ట్లో నేహ స్వరూప్కి ఏం దొరికిందో మీకు చూపిస్తానని. ఫిష్ అండి, ఆరెంజ్ కలర్ ఫిష్ అయితే దొరికింది. దాంతో కొంతసేపు అయితే ఆడారు పిల్లలు. ఓకే, బాయ్ అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.